కేఫాన్ అనే ఏరియాలో సొంత తల్లిని ప్రతిరోజు పాలల్లో కువైట్ నేషనల్ 20 ఏళ్ల కుర్రోడు అమ్మని భర్త లేని తల్లిని నాన్న లేని తల్లిని సొంత కొడుకు ప్రతిరోజు గర్భం చేస్తారు. ఈ విధంగా మాట్లాడి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు జనాలకి? ఇక్కడ అది ఎప్పుడో జరిగింది, అది ఎంతవరకు నిజం? ఒకటి, ఈ దేశం వదిలి వెళ్ళారు కదా, ఇక్కడ ఏమైనా మీకు అనేది అనవసరం. దానికి ఇంకో పక్కన ఇంకొక ఏరియాలో 4 కువైటీ అమ్మాయిలు పాకిస్తాన్ మన ఇండియా ఉన్న తీసుకొని పోయేసి భయంకరంగా చేశారు. అది కూడా వయాగ్రా టాబ్లెట్స్. 2, ఇండియాలోనే ఈ మధ్య కాలంలోనే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో రేప్ కేసులు అయితే వచ్చాయి. దాని గురించి ఆడపిల్లలకి ఏమైనా రక్షణ ఉందా? దాని గురించి ఏ ఛానల్ వాళ్ళైనా మాట్లాడుతున్నారా? అక్కడ దాని గురించి ఏ ఛానల్ వాళ్ళు కానీ ఎవరు కానీ పోరాడరు. అది మనకు అనవసరం. ఎందుకు? అది ఎక్కడో జరిగింది, దేశం కానీ దేశం. దాని గురించి అయితే ఈ విధంగా అయితే చెప్పుకుంటారు. దాని గురించి అయితే అందరూ ఇంట్రెస్ట్గా ముందుకు వస్తారు. ఇది మన దేశంలో మనకు తెలిసిందే కదా. అక్కడైతే ఎంతవరకు తెలుసు? అక్కడ పోయిన వాళ్ళకే తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. అక్కడ జరిగింది ఎంత, జరిగింది ఎంత, ఉన్నది లేనది కలిపి చెప్పితే అందరూ చూస్తారు. ఇక్కడ అందరూ అయితే కువైట్కి అయితే రారు కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే ఉండారు. వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు అనేది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో అదే నిజం అనుకుంటారు. ఎంతవరకు అక్కడ చెప్పేది మాత్రమే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఇక్కడ జరిగేది ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ ఎవడన్నా కానీ ఆడవాళ్ళకి చూడాలంటేనే భయపడతారు. ఇక్కడ ఆడవాళ్ళదే రాజ్యం. భయంకరమైన బురకాలు వేసుకోండేది, భయంకరమైన లంజలు గురుకాలు వేసుకున్నోళ్ళు. ఇస్లాంలో సాంప్రదాయం ప్రకారం గురుకా అనేది వేసుకుంటారు. గురుకా వేసుకున్నోళ్ళు ఎందుకు వేసుకుంటారంటే వేరే మొగాడి కన్ను అనేది వీళ్ళ మీద పడదు, రక్షణగా అనేది ఉంటుంది. ఎవ్వరు కూడా చెడు ఆలోచన అనేది ఆమె వైపు అనేది చూడరు. ఇది చాలా తప్పు. గురుకాలు వేసుకున్న వాళ్ళందరినీ లంజలు అనడం, ఆడవాళ్ళని అందరినీ కలిపి ఆయన మాటలు అనడం, అదంతా చాలా తప్పు. బురకా తీస్తే పరమ గబ్బు, సెంటు కొట్టుకొని 1 నెల రోజులు స్నానం చేయరు వాళ్ళు కోయేటోళ్ళు. అన్ని నీళ్ళు ఉన్నాయా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇంత డబ్బు ఉన్నాయా, సముద్రంలో ఫిల్టర్ అయ్యి ఒకప్పుడు తాగేదాన్ని నీళ్ళు లేవు, బయట నుంచి తెచ్చుకుంటారు. అదే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కూడా. వాళ్ళకి అలవాటు అయిపోయింది. బురకాలు వేసుకునేది, జిద్దాషులు వేసుకునేది, సెంటు కొట్టుకొని పోయేది. గబ్బు, పళ్ళు దోమరు, స్నానాలు చేయరు. ఇంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళ ట్రెడిషన్. ఎందుకు? ఆ సెంటు కొట్టుకొని పోతారు. అదే ఇది అయిపోయింది. మనకు అద్దామాలు ఎవరైనా కూడా పిసినారు నా కొడుకుని రోజు స్నానం చేసి శుభ్రంగా ఉంటే కూడా ఒప్పుకోరు. వీళ్ళు కొనుక్కుంటారు. నెల రోజులు స్నానం చేయరు, పళ్ళు తోమరు. మీరు చూసారా వాళ్ళు స్నానం చేసేది లేనిది అనేది? మీరు వచ్చి చూసారా? గేటు కడుకు రానిరు అనుకుంటున్నారేమో, గేటు కూడా దాటనిరు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పళ్ళు వాళ్ళ ఒళ్ళు వాళ్ళ ఇష్టం. చేసుకుంటారు, చేసుకోరు, మీకెందుకు అదంతా? అది మీకు అనవసరం. వాళ్ళ స్నానం గురించి, వాళ్ళ పళ్ళ గురించి మీకు అనవసరం. దాని గురించి అవసరం ఉన్నప్పుడు అమ్మ, అవసరం తీరాక నీ అమ్మ అనే రకంలో ఎప్పుడూ ఉండకూడదు. మంచైనా చెడైనా ఒకలాగే ఉండాల. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఇంకోలాగా, అది తప్పు.